హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెనాలి మోటో బ్లాగర్ రైడర్ పార్త్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో రైట్ నో అయితే రిషి నేనైతే ఒక రైడ్ ప్లాన్ చేస్తాను. ఎక్కడికంటే అరుణాచలం అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడైతే 4:11 కల్లా స్టార్ట్ అవుదామని చెప్పి చూస్తున్నాము. అండ్ కొత్త పర్సన్ కూడా జాయిన్ అవుతున్నాడు. తను కూడా రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడంట. సో ఇప్పుడైతే ఇంకా టైం వచ్చి 3:45 అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే లగేజ్ మొత్తం మౌంట్ చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. అర్జెంటుగా అయితే వెళ్ళాలి. 4:11 కల్లా స్టార్ట్ అవ్వాలంట. అంటే ముహూర్తం చూసారు వీళ్ళు. సో 4:11 కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలని చెప్పి అన్నారు. సో నేనైతే ఇంకా బ్యాగ్ లగేజ్ అంతా అమౌంట్ చేసేసి బైక్ మీద అయితే వెళ్ళిపోతాం. All right, welcome back to the motor vlog view. You guys watching the view from the ice shop of the city. So right now అయితే NH16 లో ఉన్నాం అనమాట మనం. అండ్ దట్ ఏషియన్ హైవే 45 కూడా. సో తెలిసిందేగా, మన ఏ రైడ్ అయినా సరే ఈ NH16 మీద వెళ్ళాల్సి వస్తుంది. మన ప్రతి రైడ్ ఈ NH16 మీద వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే మనకి ఇదే కాబట్టి, హైవే మీద లాగాల్సిందే కాబట్టి. తెనాలి, గుంటూరు, విజయవాడ ఎవరైనా సరే NH16 మీదగానే వెళ్ళాలి. సో రైట్ నౌ అయితే మన అరుణాచలం వెళ్ళాలన్నమాట. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాం, కానీ అది స్లోగా గడిచింది స్టార్ట్ అవ్వడం కూడా. ఇంటి నుంచి అయితే 80 కిలోమీటర్స్ వచ్చేసాం. సో కొత్త పర్సన్ కూడా అయితే యాడ్ అయ్యాడు మనతో. అంటే రైడ్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడులే. తను కూడా ట్రావెలింగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాడంట. సో బ్రో, ఎట్లా నీకు ట్రావెలర్ అవ్వాలని ఎట్లా ఫీల్ అలా వచ్చింది, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అని చెప్పి అడిగితే, బ్రో ఏం లేదు బ్రో, ఒకసారి రిషి మీ బైక్ వేసుకొచ్చాడు. ఆ బైక్ చూసిన వెంటనే నాకు ఇంకా ఎప్పటికైనా ట్రావెలర్ అవ్వాలని ఆశ పుట్టింది అని చెప్పేసాడు. నా బైక్ చూసి ఆ పర్సన్కి ట్రావెలర్ అవ్వాలని అనిపించిందంట. ఇంకప్పటి నుంచి ఫిక్స్ అయ్యాడంట కుర్రాడు. లాస్ట్ టైం అహోబిలం సిరీస్ మనం ఈ రూట్లోనే వెళ్ళాం కదా. ఎవరైనా సరే అహోబిలం వెళ్ళాలనుకుంటే విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ చుట్టుపక్కల వాళ్ళు, చిలకలూరుపేట అయినా కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా మీకు ఏదైతే అది అయింది, ఒంగోలు నుంచే వెళ్ళండి. సో ఒంగోలు నుంచే వెళ్ళండి అహోబిలానికి మాత్రం. ఎందుకంటే రూట్ బాగుంటుంది. ఫస్ట్ రూట్ చాలా బాగుంటుంది. ఒంగోలు నుంచి ఒంగోలు వరకు హైవే వెళ్తారా. ఒంగోలు తర్వాత నుంచి ఒంగోలు ఊరు లోపల నుంచి వేరే ఒక 2 కిలోమీటర్స్ అట్లా వెళ్ళాలి. సో ఇంకా అక్కడి నుంచి గ్రానైట్ మైన్స్ వస్తుంది. అబ్బా, గ్రానైట్ స్టోన్స్ ఉంటాయి కదా, గ్రానైట్ స్టోన్స్, మన గ్రానైట్ స్టోన్స్ మైన్స్ ఉంటుంది కదా, అదేదో ఊరుంది, ఊరి పేరు గుర్తులేదు. అది దాటిన తర్వాత నుంచి సింగిల్ స్ట్రెచ్ స్ట్రైట్ కొట్టడమే మీరు. రూట్ కూడా ఆసమ్గా ఉండిద్ది మీకు. రూట్ కూడా చాలా అంటే చాలా ఆసమ్గా ఉండిద్ది. మార్కాపురం మీదగా వద్దామని ఫిక్స్ అయ్యారా, మీకు వద్దామే. రూట్ బాగోదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కాపురం రూట్ అనేది బాగోదు, అస్సలు బాగోదు. చాలా ఇబ్బంది పడతారు మార్కాపురం రూట్ ఎంచుకుంటే కనుక మీరు. బెటర్ టు గో సో అరుణాచలం మీనింగ్ ఏంటంటే, అరుణ అంటే పాపమును హరించేది, అచలం అంటే కొండ, పాపమును హరించే కొండ అని అర్థం అరుణాచలం అంటే. తమిళంలో తిరువన్నమలై అంటారు. మనం అందుకే ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కూడా అరుణాచలం అన్నా కానీ తిరువన్నమలై అంటేనే చూపిస్తుంది. అరుణాచలం అంటే త్వరగా మ్యాప్స్లో తిరువన్నమలై అని కొడితే వస్తుంది ఊరు.
సో అరుణాచలంకి గిరి ప్రదక్షిణ అని చెప్పి ఉంటుంది. అరుణాచలంలో 14 కిలోమీటర్ల కొండ చుట్టూ ఒక ప్రదక్షిణం చేస్తారు. ఒక్క నిమిషం. సో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అని ఉంటుంది. కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారన్నమాట. 14 కిలోమీటర్లు ఉంటుంది. 14 కిలోమీటర్లు 8 శివలింగాలు ఉంటాయి. ఆ 8 శివలింగాలను దర్శించుకుంటే పాపాలన్నీ హరించిపోతాయని చెప్పి ఒక నమ్మకం. మీకు అసలు కార్తీక మాసాన్ని కాదు, మామూలుగా అసలు ప్రతి పౌర్ణమికి అరుణాచలంలో చాలా అంటే చాలామంది వస్తారు జనాలు ప్రదక్షిణం చేయడానికి. ప్రతి పౌర్ణమికి ఉంటారు, ప్రతి నెల ప్రతి పౌర్ణమికి ఉంటారనమాట జనాలు. చాలా అంటే చాలామంది అంటారు. సాయంత్రం 5ంటికి మొదలు పెడితే పౌర్ణమి రోజు, తర్వాత రోజు పొద్దున 7-8 అయినా సరే అంతే జనాలు ఉంటారు. ఫుల్గా ఉంటారు జనాలు గిరి ప్రదక్షిణ చేస్తూ. నార్మల్ రోజుల్లో, విడి రోజుల్లో కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు ప్రతిరోజు. ఎవరో ఒక్కరైనా సరే గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారంట. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా చెప్పులు వేసుకోకుండా నడవాలి. నడవలేని వాళ్ళు ఆటో కానీ కార్లో కానీ వెళ్తారు. సో బైక్స్ మీద చేయాలనుకున్న వాళ్ళు బైక్స్ మీద కూడా వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. రిషి గిరి ప్రదక్షిణ బైక్ మీద చేద్దాం అన్నాడు. నేను ఫస్ట్ చెప్పాను, ఫస్ట్ నో అన్నాడు. తర్వాత బైక్ మీద చేద్దాం అని చెప్పి అన్నాడు కుర్రాడు. సో అరుణాచలం అంతేకాకుండా పంచభూత లింగాల్లో ఒకటైనది అరుణాచలం. అగ్నిలింగం అన్నమాట. అరుణాచలం అగ్నిలింగం అని పిలుస్తారు. పంచభూతాల్లో అయినా అగ్నిభూతలింగం అని చెప్పి పిలుస్తారనమాట. మన ఆంధ్రాలో ఒకటి ఉంది, అదేంటంటే వాయులింగం. వాయుభూతలింగం కాళహస్తి వాయుభూతలింగం. పంచభూతలింగాలకి విశిష్టత ఏంటంటే మొత్తం 5 పంచభూతలింగాలు ఒకే కోఆర్డినేట్స్లో ఉంటాయి. .9 ఒక 0.23 degrees అటు ఇటుగా. లాంగిట్యూడ్నల్ 71 degrees మధ్యలో ఉంటాయి అన్నమాట. అది మళ్ళీ అదే 71 degreesలో కలిసేది కేదార్నాథ్. ఈ 5 కేదార్నాథ్కి కింద స్ట్రైట్ లైన్లో ఒకటే లాంగిట్యూడ్లో ఉంటాయి దగ్గరగా. పంచభూత లింగాలన్నీ కేదార్నాథ్కి కరెక్ట్గా స్ట్రైట్ లైన్లో ఉంటాయి పంచభూత లింగాలు. 5 పంచభూత లింగాలు కదా. ఆ పంచభూత లింగాలు ఏ ఊర్లో ఉన్నాయంటే అరుణాచలం, ఏకాంబరం, జంబుకేశ్వరం, కాళహస్తి, ఇంకోటి చిదంబరం అన్నమాట. ఈ 5 చోట్లలో 5 పంచభూత లింగాలు ఉంటాయి. అవి కూడా 70 to 71 degrees లాంగిట్యూడ్నల్స్లోనే ఉంటుందన్నమాట. ఈ 5 పంచభూత లింగాలు అనేవి సింగిల్ లైన్లో స్ట్రైట్గా ఉంటాయి. 0.1 or 2 degrees డిఫరెన్స్ వస్తుంది. రేపు మీకు ఆ 8 శివలింగాలు చూపిస్తాను, చూడండి. ఒక్కొక్కటి కూడా ఈ విశిష్టత ఏంటనేది కూడా నేను ప్రదక్షిణం చేసేటప్పుడు వాటి విశిష్టత కూడా మీకు చెప్తాను. అరుణాచలం వెళ్ళినాక దర్శనం అయిన వెంటనే గుడికి దగ్గరలో రమణ మహర్షి ఆశ్రమం అని చెప్పి ఉంటుంది. దానికి వెళ్ళండి, డెఫినెట్గా వెళ్ళండి. జస్ట్ ఒక 1 or 2 kilometers ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. వెళ్ళండి, ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మీకు. అది వెళ్ళి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని రండి, చాలు. మనసుకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది మీకు. అంతేకాకుండా అక్కడ ఆయన వాడిన వస్తువులు కూడా ఉంటాయన్నమాట. ఒక రూమ్లో పెట్టి డిస్ప్లేగా పెట్టి ఉంచారనమాట ఆయన వాడిన వస్తువులు, రమణ మహర్షి గారు వాడిన వస్తువులు. అంతేకాకుండా ఆయన ఆశ్రమం కూడా కొండకి ఆనుకొనే ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమం అయింది. ఆయన ప్రతిరోజు కొండెక్కి దీపం వెలిగించేవాడు కొండపైన శివుడికి. సో అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ప్రతి కార్తీక పౌర్ణమికి అక్కడ జ్యోతి వెలిగిస్తారన్నమాట కొండపైన. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు నెత్తి వెలుగుతూనే ఉండిద్ది ఆ జ్యోతి కూడా. సో ఎవరైనా సరే డెఫినెట్గా వెళ్తే కనుక ఆ రమణ మహర్షి ఆశ్రమానికి మాత్రం వెళ్ళండి. అరుణాచలం వెళ్ళాము అని అనుకుంటే వెళ్ళాలి అని అనుకుంటే వెంటనే అవ్వదు తెలుసా. చాలా అంటే చాలా టైం పట్టిద్ది. ఆయన ఆజ్ఞ లేనిది అరుణాచలం ఎవరూ వెళ్ళలేం త్వరగా.
కాశీ ఒకటి అరుణాచలం ఒకటి. శివుడు ఆజ్ఞ లేనిది అసలు వెళ్ళలేం. కాశీ అయినా నువ్వు అనుకుంటే వెళ్ళగలవు, కానీ అరుణాచలం వెళ్ళలేవు. ఎందుకంటే మోక్షాన్ని కలిగిస్తుందన్న ఒక నమ్మకంతో, అది ఆయన ఆజ్ఞ ఉంటేనే మనకి దక్కుతుంది. నేను 8 ఏళ్ల క్రితం వెళ్ళాను, లాస్ట్ 2 years నుంచి అనుకుంటుంటే ఇప్పుడు వెళ్తున్నా. నేను ఛాన్సెస్ వచ్చినా కానీ వెళ్ళలేకపోయాను. ఇప్పుడు కుదిరింది కదా. ఇది కూడా అప్పటికప్పుడు ఒక 3 రోజుల క్రితం అనుకున్న ట్రిప్ ఇది అరుణాచలం. అప్పటి వరకు వేరే ట్రిప్ అనుకొని కూడా మార్చేసాం. అప్పటికప్పుడు అరుణాచలం అనుకొని ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. శ్రీహరికోట 63 కిలోమీటర్లు, చెన్నై 132, కన్యాకుమారి 842. ఒక్కసారి కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు రావాలి, అది నా కోరిక. ఎట్లా అయినా సరే ఈసారి కార్తీక పౌర్ణమికి మళ్ళీ నేను ట్రై చేస్తాను రావడానికి. ఆయన అనుమతుంటే రాగలం, లేదంటే మనం ఏం చేయలేము. సో ఫైనల్లీ అయితే మనం ఇప్పుడు అల్వేల్ మంగళపురంలో ఆగిపోయాము. ఏంటంటే మన న్యూ ఇయర్ ఉన్నారు కదా, ఆయన ఎక్కువ కొట్టలేకపోయాడు. ప్లస్ ఆ బండి కూడా ఎక్కువ లాగట్లా. బండి 70-80 లేపుతున్నాడు, కానీ చివరికి 60కి పడిపోతుంది ఏదో విధంగా. ఇంకేంటంటే స్లోగా నెట్టుకుంటూ తిరుపతి దగ్గర ఇక్కడ వాసవి సత్రం ఉంటే వాసవి సత్రంలో రూమ్ తీసేసుకున్నాం. అల్వేల్ మంగాపురంలో రూమ్ దొరికింది. అల్వేల్ మంగాపురంలో రూమ్ తీసుకుని సత్రంలో ఉన్నాం ఇప్పుడు. ప్లస్ 9:30కి ఆ అమ్మవారిది ఏకాంత సేవ ఉంటే ఏకాంత సేవ టికెట్స్ తీసుకుని దర్శనానికి వెళ్ళిపోయాం. ఎంత దూరం వచ్చాము, కరెక్ట్ గుడి పక్కనే రూమ్ తీసుకున్నాం అనమాట మేము. సో రేపు పొద్దున్నే లేచి మళ్ళీ 3 కల్లా లేచి రెడీ అయ్యి 4 నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఉంది మనకి. సో రేపు పొద్దున్నే ఇంకా స్టార్ట్ అయిపోయి డైరెక్ట్గా అరుణాచలం వెళ్ళిపోవడమే. కానీ ఓకే, మనోడు కూడా కొంచెం స్టార్టింగ్ కదా, కొత్త కదా, ఎగ్జైట్మెంట్తో వచ్చాడు. కానీ కొంచెం అది ఏంటి, ఎగ్జైట్మెంట్తో వచ్చాడు కానీ రాలేకపోయాడు, కొట్టలేకపోయాడు అంత దూరం. 350 వచ్చిన తర్వాత బ్రో నా వల్ల కాదు బ్రో అని చెప్పండి. సరే ఇంకా ఆగిపోయాం. ఇంకా ఇక్కడ కరెక్ట్గా అల్వేల్ మంగాపురంలో ఉన్నాం ఇప్పుడు. మాకు అల్వేల్ మంగాపురంలో రూమ్ దగ్గరికి ఆగిపోయింది. సో స్టే ట్యూన్డ్. Until then, this is Partha Sethi signing off.